బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నల్లదారం 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 ఎక్కడి నుంచి వచ్చింది? నల్లదారం అర్థం కాలేదు. కాశీ నుంచి వచ్చిందండి, మంచిదే. కాశీ నుంచి అటువంటి దండ ఎక్కడ కట్టుకోవాలి? ఒకటి మెడలో వేసుకోవాలి, కాశీ దండ, దాని పేరు కాశీ దండ. లేదు ముంజేతి కట్టుకోవాలి. అది కాస్త పోయి ఇప్పుడు ఇక దండ పోయింది, చేతికి పోయింది, దండకు వచ్చింది, దండ పోయింది, నడుముకి వచ్చింది, నడుముంచి పోయి ఇప్పుడు పిక్కల కిందికి వచ్చింది. అంటే మనకి మోకాల కింద పాదం పైన కట్టుకుంటున్నారు. మరి ఎందుకు కట్టుకుంటున్నారు అక్కడ? నాకు అర్థం కాలే. దిష్టి దోషం పోవడానికి. ప్యాంట్ వేసుకుంటావు, లంగ కట్టుకుంటావు, చీర వేసుకుంటావు, చీర కట్టుకుంటావు, ఆ దారం ఎక్కడ కనబడుతుంది? ఆ దారం కనబడకుండానే ఉంటేనే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఎవరు చెప్పాడరా మీకు? ఏ శాస్త్రంలో చెప్పబడింది? ఒకసారి నాకు చెప్పరా ప్లీజ్. అదేదో ఉంటే చెప్తే నేనే యూట్యూబ్లలో అందరికీ నేనే గట్టిగా ప్రచారం చేస్తాను. నేను దయచేసి ఆ విషయాన్ని నాకు చెప్పండి ఎవరన్నా. అంటే ఎవడో ఒక్కడు చేసిన పనికి ఎవడో ఒకడు ఒక 4-5 రత్నాలు పెట్టుకొని, 4 కంకణాలు కట్టుకొని, ఎంత విభూతి పెట్టుకొని, పెద్ద బొట్టు పెట్టుకొని, గంభీరంగా ఇంతలా ఉండి మీరు నల్ల దారం కట్టుకుంటే మీకు శ్రేయస్కరం, శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుకుంటారు అని చెప్పగానే నమ్మడం అనేది కరెక్ట్ కాదు. ఇది సూడో నాస్తికులకి మనం ఇచ్చేటువంటి ఒక అస్త్రం. ఇది మూఢనమ్మకం. ఇప్పుడు ముంజేతి కంకణం ఉంది. విశ్వేత్తాతే సవనే సుప్రవాచ్యాయాతి కర్ధ భగవన్నింద్ర సున్వతే అని ఒక మంత్రము చేత ఈ యొక్క స్వామి బలిని విష్ణుమూర్తి ఎలాగైతే ప్రేమతో పాశంతో తన యొక్క బంధిగా ఉంచుకున్నాడో అలాగే నీకు రక్షగా ఉంచుకున్నాడు విష్ణుమూర్తిని. నిన్ను నేను రక్షగా ఉందని చెప్పేసి ఈ యొక్క దారాన్ని ముంజేతి కట్టుకోవడం ధైర్యానికి, ప్రతీకకి, నీకు నిరంతరం గుర్తు చేస్తుంది నేనున్నాను అన్నటువంటి భావనతో ఈ కంకణం పనికి వస్తుంది. దాన్ని కాస్త తీసుకెళ్ళి మోకాలు కింద కట్టుకుంటే ఎట్టా? కాబట్టి ఇవన్నీ కూడా శనీశ్వరుడికి, అంటే శనీశ్వరుడిని కాళ్ళ పెట్టుకుంటారా? అంటే కాళ్ళ ఉండడానికి ఏమైనా అసిస్టెంటా లేదా నీకు సేవ కూడా? నాకు అర్థం కాల. కాబట్టి అటువంటి పిచ్చి పనులు చేయడం వల్ల శనీశ్వరుడి యొక్క నెగిటివ్ ఎనర్జీ మీరు పొందుకుంటారు. ఆయన ప్రభావాన్ని పొందుకొని మీకే పని కాదు, ఏ పని కూడా అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. నల్లదారం ఎవరు కట్టుకోవచ్చు అనే విషయం కాదు, అతను కట్టుకోనేకూడదు. నల్లదారం ఎటువంటి ప్రయోజనం లేదు. అది ముంజేతి వరకు మాత్రం ఉండాలి. కొంతమంది కాశీ దండగా మెడలో వేసుకుంటారు, అంతవరకు తప్ప. మగవాడు నడుము కట్టుకుంటాడు. ఎందుకు నడుము కట్టుకునే ఆచారం ఉంది. అది పట్టుత్వాన్ని మనకి బ్రహ్మాండం కలిగిస్తుంది కాబట్టి నడుముకి ముళతాడు కట్టుకోవాల్సిందే. ఈ విషయాన్ని గమనించుకొని నల్లదారం పిక్కల కింద కాకుండా శనీశ్వరుడు అనుగ్రహం పొందాలనుకో సరే ముంజేతి కట్టుకోండి, తప్పకుండా మీకు అనుకూలం ఉంటుంది. భగవంతుడి కృపాకటాక్షలు పొందుకోవచ్చు అనే విషయాన్ని గుర్తించండి. ఎవరు కట్టుకోవాలంటే ఎవరైనా కట్టుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు ఎడమ చేతికి, పెళ్ళి అయిన వాళ్ళు ఎడమ చేతికి, పెళ్ళి కాని వాళ్ళు కుడి చేతికి, మగవాళ్ళు ఎవరైనా కుడి చేతికే ఈ ముంజేతి కంకణం కట్టుకోవాలనే విషయాన్ని గుర్తించండి. చాలా మందికి మధ్య ఫ్యాషన్ సార్. రోగం ఉన్నోడికి అది వేరే విషయం అనుకోండి, రోగం ఉంటే వేరే విషయం. మరి ఒకప్పటి కాలంలో కూడా రోగం ఉండేది చాలామందికి, కానీ ఆ రోగాలు ఇప్పుడు కొత్త కొత్త రోగాలుగా మారిపోయినాయి. ఇంట్లో ఒక రోగం ఉంది మంచివాడికి కూడా, పెద్ద పెద్ద ఇళ్లలో గొప్ప వాళ్ళం ఏమనుకో చెప్పే వాళ్ళకి కొన్ని రోగాలు ఉన్నాయి. ఏమిటంటే అది చెప్పులు వేసుకొని ఇల్లు మొత్తం తిరగడం. ఇల్లు అనేది దేవాలయం, ఇల్లు అనేది దేవాలయం. దేవాలయంతో సమానం ఇంటిలో చెప్పులు వేసుకొని తిరగకూడదు. కాదండి లోపలే ఉంటాయి చెప్పులు, లోపల చెప్పులు లోపలనే, బయట చెప్పులు బయటనే. నువ్వు చెప్పులు లేకుండా తిరగడం, బయట తిరగడమే చెప్తుంది శాస్త్రం. ఆయుర్వేదం అది చెప్తోంది. ఒరే నాయన, నువ్వు బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళరా, నేల మీద నడువు. మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది, గురుత్వాకర్షణ బాగా ఉంటుంది. ఈ యొక్క మట్టిలో ఉండేటువంటి కొన్ని రకమైనటువంటి ధాతువులు శరీరాన్ని అనుకూలంగా మారుస్తాయి. కాబట్టి చెప్పులు లేకుండా నడవమని చెప్తుంది శాస్త్రం. అది కాస్త ఇంటిలో కూడా చెప్పులు వేసుకొని తిరగడం అది ప్యాషన్. బెడ్రూమ్లో ఒక చెప్పులు, బాత్రూంలో ఒక చెప్పులు, వంటగదిలో ఒక చెప్పులు, ఎక్కడ కూడా చెప్పులమయం అయిపోయింది. చెప్పులు అనేవి శనీశ్వరుడు యొక్క రాహుకి, కేతువుకి కారణమవుతాయి. అటువంటి వాటిని మనము ధరించి రోజు ఆ శనీశ్వరుని, రాహుని మనం వెంట పెట్టుకొని తిరుగుతున్నాం. కాబట్టి అటువంటి చెప్పులు ఇంట్లో వేసుకొని తిరగడం వల్ల సమస్త దరిద్రాలు అంటుకుంటాయి. మాకు ఆల్రెడీ కోట్లున్నాయండి, వాళ్ళు కోట్లున్నాయి కాబట్టి సంపాదించిన వాళ్ళకి, వాళ్ళ కోటీషులాగా, సినిమా హీరోల్లాగా మేము కూడా ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతాము మా ఇష్టం అనేటువంటి విషయంలో వాళ్ళకి తరిగే దెబ్బలు వాళ్ళకి ఉంటాయి, వాళ్ళకు వచ్చే నష్టం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి వైవాహిక విచ్ఛిన్న స్థితి మనం తెలుసుకున్నదే. కాబట్టి ఇవన్నీ కూడా మనము వాళ్ళలో ఉండేటువంటి గొప్పతనాన్ని చూస్తున్నాం మనం. అది కాదండి, ఇంట్లో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ప్రారంధ కర్మలు కూడా ఉంటాయి. కాబట్టి రాహు, కేతు, శనిశ్వరుడికి విధమైనటువంటి చెప్పుల్ని మనం ఇంట్లో ధరించకూడదు. ఇల్లు అగ్నిదేవుడితో సమానం. వంటింట్లో అగ్నిదేవుడు ఉంటాడు, పడక గదిలో నైరుతి ఉంటాడు, అలాగే వాయువ్యంలో వాయుదేవుడు ఉంటాడు, ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడు,
నది గర్భం అంటే గృహ గర్భంలో మనకి ఇంద్రాది దేవతలు, ఈశ్వరుడు ఉంటాడు, విష్ణుమూర్తి ఉంటాడు. కాబట్టి ఇల్లు మొత్తం కూడా సమస్త దేవతా నిలయం కాబట్టి ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగకూడదు. అది నష్టాన్ని కలిగిస్తుంది, పాపాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గమనించుకొని ఇంట్లో చెప్పులు లేకుండా తిరగండి, అది మంచిది, శుభం కలుగుతుంది. మరొక సందేహము, ఉప్పుని అప్పుగా ఇవ్వకూడదా? ఇందాకే చెప్పుకున్నాం మనం, ఉప్పు పప్పు అని తెచ్చుకోదని. కాబట్టి ఉప్పు అనేది తప్పకుండా మనకి ముప్పుని కలిగిస్తుంది, ఉప్పు రుణాన్ని పెంచుతుంది. కాబట్టి ఉప్పుని అప్పుగా తెచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. అంటే వెంటనే ఇచ్చేయచ్చు, పక్క వాళ్ళ దగ్గర అక్క వదిన తీసుకొని అక్క పప్పు ఉప్పు అని తీసుకొని వెంటనే ఇచ్చేసే ప్రయత్నం చేస్తే చాలా మంచిది తప్ప ఉప్పుని దానంగా తీసుకోకండి. కాబట్టి దానం తీసుకునే ఏదైనా నష్టమే కలుగుతుంది. కాబట్టి ఉప్పు అనేది కాస్త రుణాన్ని పెంచుతుంది కనుక ఉప్పుని తీసుకోకూడదని చెప్తారు. జాగ్రత్తగా ఉంటే మంచిది. For more videos like this, subscribe Big TV channel.